అకాల వర్షం అపార నష్టం. పెదపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఓదేలా, సుల్తానాబాద్, ఎలిగేడు, పెద్దపల్లి మండలాల్లో ధాన్యం తడిసిముద్దైంది. ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో పంటంతా వర్షార్పణమైంది. ఈ పాలకులు సక్రమంగా కొనుగోలు చేయకపోవడం వల్లే రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. అయితే అకాల వర్షానికి నిండా మునిగిన రైతులు లబోదీబోమంటున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని, తడిసిన ధాన్యం కూడా కొనాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. ఇక పూర్తి సమాచారం పెద్దపల్లి జిల్లా నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కురిసినటువంటి అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలు, వ్యవసాయ మార్కెట్లలో, కల్లాలలో ఉన్నటువంటి ధాన్యం అలాగే మొక్కలంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంట ఒక్కసారిగా కూడా అకాల వర్షానికి బలి కావడంతో రైతులంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాలో నిన్న రాత్రి అర్ధరాత్రి 2 గంటల సమయంలో కురిసినటువంటి భారీ ఉరుములు మెరుపులతో కూడినటువంటి అకాల వర్షానికి అయితే ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైన నేపథ్యంలో రైతులంతా కూడా ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు, పెద్దపల్లి, రామగుండం, మంత్రి 3 నియోజకవర్గాలు ఉన్నటువంటి దాదాపుగా అన్ని కొనుగోలు కేంద్రాలలో కూడా అకాల వర్షానికి అయితే ధాన్యం అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు. అయితే ఇక్కడ రాత్రి కురిసినటువంటి అకాల వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి మక్క కొనుగోలుకు సంబంధించినటువంటి మక్క బస్తాలన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా తడిచిపోవడం జరిగింది. అయితే మొదటి నుండి కూడా గత 30 రోజుల నుండి కూడా ధాన్యం కావచ్చు, మక్కలు కావచ్చు, గత 30 రోజుల నుండి కూడా రైతులంతా కూడా ఆరుగాలం శ్రమించి పండించినటువంటి పంటను 30 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రాలకు, వ్యవసాయ మార్కెట్లకు తీసుకొచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్ యొక్క వైఫల్యం కారణంగా అటు అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమన్వయ లోపం కారణంగానే రైతులంతా కూడా బలైపోతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. అకాల వర్షానికి అయితే ధాన్యం అంతా కూడా తడిసి ముద్దవడంతో రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. 30 రోజుల నుండి కూడా మక్కలు జోకాలంటూ కూడా గత 10 రోజుల క్రితం 10 రోజుల నుండి కూడా ప్రతిరోజు కూడా రాజీవ్ రహదారిపైన పెద్దపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్లో, అలాగే వ్యవసాయ మార్కెట్ ఆనుకొని ఉన్నటువంటి రాజీవ్ రహదారిపైన కూడా మక్క రైతులంతా కూడా ప్రతిరోజు కూడా ఆందోళన చేస్తున్నప్పుడు కూడా మక్కకు సంబంధించినటువంటి కొనుగోలు అయితే చేయని పక్షంలో నిన్న కురిసినటువంటి అకాల వర్షానికైతే ఈ మక్క అంతా కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళు రైతులంతా కూడా స్పష్టంగా చెప్తున్నారు. 30 రోజుల నుండి కూడా అసలు ఇక్కడ వ్యవసాయ మార్కెట్లో ఎలాంటి సౌకర్యాలు లేవు, మాకు కనీసం గన్ని సంచులు ఇవ్వలేదు, టార్పలైన్లు ఇవ్వలేదు, కనీసం హమాలీలను ఏర్పాటు చేయలేదు. అంతేకాకుండా కూడా మాకు ప్రతిరోజు కూడా 45-46 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా ఎండకు ఎండుతూ కూడా మేము ఇక్కడే పడిగాపులు కాస్తున్నా కూడా కొనుగోలు చేయకపోవడం కారణంగా నిన్న కురిసినటువంటి అకాల వర్షానికైతే కూడా అంతా కూడా నష్టపోయామంటూ కూడా ఇప్పుడు మాకు దిక్కేవారు తడిసినటువంటి వాటిని కొనాలంటూ కూడా రైతులు డిమాండ్ చేస్తున్నారు. మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేయడానికి బాప్ ఎట్లా ఉంది నిన్న వర్షానికి తిప్పలైంది, బాగా అయింది, బాగా వాన పడ్డది, అన్ని తడిచినాయి, గోస అవుతుంది, మమ్మల్ని పట్టించుకునేటోళ్ళు లేరు, మాకు ఇబ్బంది అవుతుంది. ఇగత్తనానుడు అగత్తనానుడు అచ్చులు లేదు, పెట్టులు లేదు, బాడదాన్ని కొనుక్కొచ్చుకోమన్నారు, అవి కొనుక్కొచ్చుకున్న పట్టించుకుని లేదు, గోసపుచ్చుకుంటారు. ఇదే మాకు బాధలు అవుతున్నాయి. మరి వచ్చి మీరు కొద్దిగా మమ్మల్ని రచన చేయాలి. ఎన్ని రోజులు అవుతుంది వీడికి? నెల అవుతుంది సారు. నెల రోజులు ఎందుకు కొనలేదు? మరి కొంటలేరు. రోజు వస్తానం పోతానం, రేపు అంటారు, మాపు అంటారు, ఇప్పుడు అంటారు, అప్పటికంటారు, ఏటోళ్ళు అట్లా పోతారు, పట్టించుకుంటారు. గోస అంటే గోస అవుతుంది, మామూలు పట్టించుకునేటోళ్ళు లేరు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. దూరంకి వెళ్ళి వచ్చుడు, మేము ముసలోడిని అయితే నేను ఇక్కడికక్కడ రావనంటే నాకు ఇబ్బంది అవుతుంది, నాతో సాధన అయితే లేదు. ఎట్లా దండం పెట్టినా కానీ ఇంట లేరు. చెప్పండి ఎట్లా ఉంది వర్షానికి? మేము మార్కెట్కి వచ్చి నెల 20 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు పట్టించుకుని నాదోడే లేడు. జిల్లా యంత్రాంగంలో ఏదో 2400 క్వింటాలకు ఇస్తామని చెప్పి సంబరపడ్డ రైతు నిన్న వచ్చిన అకాల వర్షానికి నిర్లక్ష్యం అయిపోయారు. ఇలా బాడదాన్ సంచులు కొంత ఇస్తామని చెప్పని వీలే చెప్పారు. బాడదాన్ తీసుకొని మా సంతగా జోక్కోరు అని చెప్పంటే మేము సంతగా మేమే ఎత్తుకోవడం అయింది, మేమే సొజులు తీసుకోవడం అయింది, మేమే ఎత్తుకొని కాంట చేయించుకోవడం అయింది. ఇలా ముఖ్యంగా అమలు కొరత బాగా ఉంది. దాన్ని చూస్తే పట్టించుకుని నాదోడే లేడు. ఇక్కడ ఏదో మెప్పులకు ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు మెప్పులకు వస్తారు, ఫోటో కొట్టిన పోతారు కానీ తప్ప కానీ రైతు పట్టించుకుని నాదోడే లేడు. కానీ ఇప్పటి వరకు రైతుకు వచ్చిన వర్షాలకు దాదాపుగా మొత్తం పూర్తి స్థాయిలో తడవడం జరిగింది. ఇక్కడ సిస్టమేటిక్ కరెక్ట్ లేదు. ఇక దాని గురించి ఇక మీ ఇల్లే ప్రజాప్రతినిధితో పాటించాలి. ఈ అమౌంట్ కూడా ఇప్పుడు ఈ క్వింటాల్కు 70 రూపాయలు అని చెప్పని వసూలు చేస్తారు. ఈ అమలు కూడా ఇంత రాజకీయం నింపుతారు. ఏంటంటే ఇప్పుడు పైసా ఇచ్చిన ఉందే రాజ్యం అన్నట్టుగా పైసా ఇచ్చిన ఉందే కాంటాక్ట్ చేస్తారు. కానీ ఈ దడవాళ్ళు ఒక సిస్టమ్ సక్కలు లేదు. ఈ దడవాళ్ళు అడిగితే వాళ్ళు ఏమంటారు, మాకు మార్కెట్ కమిటీలు చెప్తారు అని చెప్పని అంటారు. ఆ మార్కెట్ కమిటీ చెప్పిన వాళ్ళు ఎవరో మాకు చెప్తారు, వాళ్ళ పేర్లు చెప్తలేరు, వాళ్ళ అధికారులు చెప్తారా లేకపోతే వాళ్ళు ఉన్న ఆఫీసర్లు చెప్తారా, మాకు ఎవరు చెప్తలేరు. ఈ దడవాళ్ళు కూడా
ఈ వచ్చి కాంటాక్ట్ చేసుకున్న టైంకి వచ్చిన వాళ్ళు అడ్డం పడితే దోకాద్దు అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇప్పుడు రైతన్నోడు ఏం చేయాలో మాకు అర్థమవుతుంది. ఇక ఓసురా లేకపోతే తీసుకుపోయి బయట కోళ్ళ బలవసరం మాకు అర్థమవుతుంది ఈ విషయం. ఇక సరైన ఇది కాకుండా చూడాలని చెప్పి చూస్తాను అంతే. అమాలకు కానీ దాడివాయికి కానీ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ డిసిఎంహెచ్ఓకి కానీ ఎవరికైతే పైసలు ఇస్తే వాళ్ళు మక్కలు మాత్రమే జోకుతారు. ఇక్కడ వేరే వాళ్ళకి జోకే పరిస్థితి లేదు. గిసంటే పెద్ద మనిషి రైతులు ఉన్నారు దండం దయం అని చెప్పి నెల రోజులు తిరుగుతారు. మా సొంతలు తిరుగుతూనే పట్టించుకుంటారు. వీళ్ళని ఎవరు పట్టించుకున్న నాకు కూడా లేడు. ఇక్కడ నాకు అంత ముందుకు కాలు ప్యాచర్ అయింది. మా డాడీ రోజు వస్తుండు, పొద్దున్న టిఫిన్ పెట్టుకుని వస్తుండు. వస్తే కథం మాది 90 నెంబర్ ఉంది, 250 నెంబర్ పోయింది. మాది 90 నెంబర్ పోతలేదు. నాకు వశపడక కాలు పట్టించుకొని వచ్చిన. ఇక వచ్చి 10 రోజుల నుంచి తిరిగి ఆఖరికి వర్షం వస్తుందంటే పరదిత్తురు. మీది నుంచి తడుతుంది కానీ కింది నుంచి తడుతుంది. మేము ఆఖరికి సంచులు తీసుకొచ్చుకోమని చెప్పారు. సంచులు తీసుకొచ్చుకోమన్న తర్వాత సంచులు తీసుకొచ్చుకున్నాం, సుతులు తీసుకొచ్చుకున్నాం. తర్వాత అమలుల దగ్గరికి పోతే మీరు నెంబర్ రాలే అని చెప్పారు. నెంబర్ రాలే అన్న తర్వాత మళ్ళీ మేమే ఎత్తుకున్నాం, మా డాడీ మేము ఎత్తుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ నిన్న నైట్ అకాల వర్షానికి తడిచిన తర్వాత ఇప్పుడు ఈయన విజేందర్ రెడ్డి అని ఆయన వచ్చి ఇవి గుమ్మరిచ్చి మళ్ళీ వేరే ఫ్రెష్ సంచులలో ఎత్తురు వాడు తీసుకోవడం అంటుండు. మా పరిస్థితి ఒక ఇట్లున్నది. అంటే 30 రోజులు అయింది కదా తీసుకొచ్చి, ఇప్పుడు అకాల వర్షం తడిస్తే మళ్ళీ ఫ్రెష్గా అయితే మనం ఎంతవరకు మనం న్యాయంగా చూడొచ్చు. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు తడిసిన ధాన్యాన్ని కొనకుండా ఇట్లా చెప్పడం ఏమనుకోవచ్చు మనం? ఇక అట్లున్నది వాళ్ళది గవర్నమెంట్ అంటే అట్లున్నది, ఎన్నో అధికారులు అట్లున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకుంటారు కథం చెప్తారు. ఇప్పుడు 90 నెంబర్ మాది, 250 నెంబర్ ఎత్తారంటే ఇప్పుడు దానికి దీనికి ఎంత తేడా ఉందో మీరే చెప్పారు దాని గురించి. ఇది మొత్తంగా రైతులు చెప్తున్నటువంటి నిన్న కురిసినటువంటి అకాల వర్షానికి అయితే కూడా ధాన్యం కావచ్చు మొక్కలు కావచ్చు పూర్తి స్థాయిలో కూడా తడిసి ముద్దైందంటూ కూడా రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో ముఖ్యంగా పరిస్థితులు మరీ అధ్వానంగా తయారయ్యాయంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇప్పటికీ 30 రోజులను కూడా మేము ఇక్కడే మండు టెండలో కూడా ఇక్కడే పడిగాపులు కాస్తున్నా కూడా మాకు ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా కనిపించలేదు, అసలు ప్రభుత్వం ఉందా లేదా అంటూ కూడా వారంతా కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ప్రభుత్వము అధికారులు చేసినటువంటి నిర్లక్ష్యానికి ఇప్పుడు మేము బలి కావాల్సిన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. కాబట్టి తడిసినటువంటి మక్కలను ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలి. ఇప్పటికైనా కూడా మిగతా కూడా నష్టపోకుండా వేగవంతం చేయాలి. ఇప్పటికైనా కూడా ప్రభుత్వం అధికారులంతా కూడా స్పృహలోకి రావాలంటూ కూడా వారంతా కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీ న్యూస్, పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ నుండి.